హైదరాబాద్కు వచ్చేవాళ్ళు ఎవరైనా చార్మినార్ చూడకుండా వెళ్లరు. ఈ అద్భుతమైన కట్టడాన్ని కట్టి కొన్ని శతాబ్దాలు అయినా ఇప్పటికీ తరగని ఆకర్షణతో అందరినీ ఆకట్టుకుంటోంది. చార్మినార్ హైదరాబాదుకు గుండెకాయ లాంటిది. అసలు చార్మినార్ను ఎందుకు కట్టారు, ఎవరి కోసం కట్టారు, హైదరాబాద్లోనే ఎందుకు కట్టారు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతదేశాన్ని బ్రిటిషర్స్కు ముందు ఎన్నో రాజకుటుంబాలు పాలించాయని మనందరికీ తెలుసు. భారత రాజులను ఓడించి వారిపై మొఘల్ రాజులు ఆధిపత్యం మొదలుపెట్టారు. అలా 1550 సంవత్సరంలో గోల్కొండ ప్రాంతానికి రాజు అయ్యాడు ఇబ్రహీం కులీ కుతుబ్ షా. గోల్కొండ సంస్థానానికి రాజయ్యాక గోల్కొండ కోటతో పాటు చుట్టుపక్కన ఉన్న ప్రాంతాలను అన్నిటినీ అభివృద్ధి చేయటం స్టార్ట్ చేశాడు కులీ కుతుబ్ షా. క్రీస్తు శక 1143లోనే గోల్కొండను నిర్మించారు కాకతీయులు. కానీ దాదాపు 400 సంవత్సరాల తర్వాత ఈ సంస్థానం ఇబ్రహీం చేతికి వచ్చింది. అప్పటికి ఈ ప్రాంతంలో జనాభా బాగా పెరిగిపోయింది. అప్పుడు తన రాజ్యాన్ని విస్తరించాలనుకున్నాడు కుతుబ్ షా. కానీ కోట చిన్నది కావటంతో కుతుబ్ షా తన సంస్థానమైన గోల్కొండకు బయట మరొక కొత్త నగరాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు వేసుకున్నాడు. తన రాజ్యం చుట్టుపక్కల అన్ని ప్రాంతాలను వెతకటం ప్రారంభించాడు కులీ కుతుబ్ షా. చివరకు మూసీ నది దక్షిణ భాగంలో విశాలమైన ప్రాంతం ఉందని, అక్కడ కొత్త నగరాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని, ఈ ప్రాంతం అన్ని సౌకర్యాలకు అనుకూలంగా ఉందని అధికారులు రాజుకు నివేదిక అందించారు. దీంతో ఆ ప్రాంతంలో నగరాన్ని నిర్మించేందుకు కులీ కుతుబ్ షా అనుమతి ఇచ్చారు. గోల్కొండ సంస్థానం నుంచి కొత్త నగరానికి సరిగ్గా 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. మధ్యలో మూసీ నది ఉంటుంది. దాంతో ముందు మూసీ నదిపై వంతెనను కట్టారు. అదే పురాణపూల్ వంతెన. దాని నిర్మాణం పూర్తయ్యాక కొత్త నగరం నిర్మించేందుకు ఆర్కిటెక్ట్స్ కోసం పలు సంస్థానాలు దేశాల్లో వెతకగా ఇరాన్లో గొప్ప ఆర్కిటెక్టు మీర్ మెమోన్ని కులీ కుతుబ్ షా కలిశారు. గోల్కొండ ఆస్థానానికి తీసుకువచ్చాక ఆయనలో ఉన్న ప్రతిభను చూసి ఇబ్రహీం మహారాజు ముగ్ధుడై ఆయన్ను ప్రధానమంత్రిగా నియమించుకొని కొత్త నగర నిర్మాణ బాధ్యతను మీర్ మెమన్కి అప్పగించాడు. దాదాపుగా 3 ఏళ్లు శ్రమించి కొత్త నగరం నమూనాను మహారాజుకు అందించాడు. కొత్త నగరం ప్రణాళికలు సిద్ధమవుతున్న క్రమంలోనే కన్నుమూశాడు ఇబ్రహీం మహారాజు. దీంతో రాజ్య బాధ్యతలను ఆయన కుమారుడు మహ్మద్ కులీ కుతుబ్ షా స్వీకరించాడు. తన తండ్రి కోరిక మేరకు మూసీ నది ఒడ్డున కొత్త పట్టణాన్ని కట్టడం ప్రారంభించాడు. ఆ కొత్త నగరమే మనం ప్రస్తుతం చూస్తున్న హైదరాబాద్. ఇరాన్ దేశంలోని ఇస్ఫాహాన్ నగరం మాదిరిగా ఉండేలా కొత్త నగరాన్ని నిర్మించారు. కొత్త నగరం పూర్తయ్యాక గోల్కొండ నుంచి హైదరాబాదుకు తన రాజ్యాన్ని మార్చాడు. అదే సమయంలో ప్లేగు దేశవ్యాప్తంగా వ్యాపించటంతో కులీ కుతుబ్ షా రాజు తన రాజ్యంలో ఈ వ్యాధిని నయం చేయమని భగవంతుడిని కోరుకున్నాడు. నయమైతే ఈ స్థలంలో ఒక మసీదును కడతా అని దేవుడిని మొక్కుకున్నాడు. కలరా తగ్గటంతో కులీ కుతుబ్ షా రాజు 1591లో చార్మినార్ను కట్టించడం ప్రారంభించాడు. ఇరాకు దేశంలోని ఇనుమ్ అలీ రాజా సమాధి మాదిరిగానే 4 స్తంభాలు ఉండేలా ప్రారంభించారు. 1 సంవత్సరంలోనే చార్మినార్ను నిర్మించారు. 1592లో చార్మినార్ నిర్మాణం పూర్తయిపోయింది. అలా హైదరాబాద్లో చార్మినార్ భాగస్వామ్యం అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది ఒక చారిత్రక కట్టడంగా మిగిలిపోయింది. ఇలాంటి కట్టడం ప్రపంచంలో మరెక్కడా లేదు. ఇలాంటి కట్టడాన్ని మళ్లీ కట్టడం కూడా ఎవరి వల్ల కాదు. అందుకే ఇది ప్రపంచంలోనే ఒక వింత కట్టడంగా చరిత్రలో నిలిచిపోయింది. ఎందరో సైంటిస్టులు దీన్ని పరిశీలించి అసలు దీన్ని ఎలా కట్టారో, ఇప్పటికీ ఇది ఎందుకు చెక్కు చెదరకుండా ఉందో కనిపెట్టలేకపోయారు. ఎన్నో విపత్తులను కూడా చార్మినార్ ఎదుర్కొని ఏమాత్రం దెబ్బతినకుండా నిలబడింది చార్మినార్. శతాబ్దాలు గడిచినా తరగని ఆకర్షణతో పర్యాటకులను ఆకట్టుకుంటున్న అద్భుతమైన నిర్మాణం చార్మినార్. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. నవాబుల చారిత్రక సౌధాల్లో ఒకటైన చార్మినార్ నిర్మాణం వెనుక ఎన్నో ఆసక్తికరమైన విషయాలు దాగి ఉన్నాయి. ఇవి చాలా మంది టూరిస్టులకు తెలియవు. చార్మినార్కు సంబంధించిన ఆ విషయాలు కొన్ని ఆశ్చర్యకరంగా ఉంటే, మరికొన్ని నేటికి అంతుచిక్కని రహస్యాలుగా మిగిలిపోయాయి. నిజాముల నగరం హైదరాబాద్లో అడుగుపెట్టిన పర్యాటకులు ఎవరైనా చార్మినార్ను చూడకుండా తమ పర్యటనను పూర్తి చేయరు. చార్మినార్ అంటే 4 స్తంభాలు కలిగినది అని అర్థం. స్మారక చిహ్నంగా నిర్మించిన ఈ కట్టడం ప్రస్తుతం హైదరాబాద్ నగరానికి ప్రపంచ ప్రఖ్యాత చిహ్నంగా పేరుగాంచింది. నేడు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిర్మించే ఫ్లాట్లు శతాబ్దం పాటు నిలుస్తాయని చెబితేనే
ఎంతో గొప్పగా ఆశ్చర్యంగా మనం భావిస్తాం. అటువంటిది 4 శతాబ్దాల నుంచి ఈ నిర్మాణం చెక్కు చెదరకుండా నిలిచిందంటే అప్పటి నైపుణ్యం, సాంకేతికత ఎంత బలంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. దీనిని సందర్శించటం నిజంగా ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఈ నిర్మాణాన్ని నిశితంగా మీరు పరిశీలిస్తే దాని వెనుక ఎంత గొప్ప పరిశోధన దాగి ఉందో అర్థమవుతుంది. సామాన్యంగా టూరిస్టులు ఈ కట్టడాన్ని చూసి ఫోటోలు దిగి వెళ్ళిపోతుంటారు. అయితే ఒక్కసారి దీని గురించి సంపూర్ణంగా తెలుసుకొని సందర్శనకు వెళ్తే దాని గొప్పతనాన్ని మీరు అడుగడుగునా ఆస్వాదించగలుగుతారు. గొప్ప పర్యాటక ఆకర్షణ కలిగిన ఈ కట్టడం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కొన్ని నిజాలు ఉన్నాయి. 4 మినార్లు కలిగిన కట్టడం కావటంతో దీనిని చార్మినార్ అని అంటారని అందరికీ తెలుసు. కానీ ఈ నిర్మాణంలో అడుగడుగునా చార్ దాగి ఉందనే విషయం చాలా మందికి తెలియదు. ప్రతి కోణంలోనూ 4 ప్రతిబింబించేలా నిర్మించిన ఈ కట్టడం ప్రపంచంలోనే అద్భుత కట్టడంగా పేరు పొందింది. ఆర్కియాలజీ పరిశోధనల్లో చార్మినార్ నిర్మాణ శైలి యొక్క అసలు వాస్తవాలు బయటపడ్డాయి. చార్మినార్కు 4 వైపులా ఉండే 40 ముఖాల కొలతలు, 60 గజాలలో ఉన్న 4 మినార్ల ఎత్తులను 4తో భాగించే విధంగా నిర్మించారు. ఇందులో నిర్మాణం జరుపుకున్న ప్రతి కొలత కూడా 4తో భాగించబడటం విశేషం. ఇక్కడ 4 ఆర్చీలు ఉంటాయి. ప్రధాన ఆర్చికు ప్రతివైపు ఉండే చిన్న చిన్న ఆర్చీలు 4, వివిధ స్థాయిల్లో ఉన్న గ్యాలరీల సంఖ్య కూడా 4. ఈ స్మారక చిహ్నంలోకి ప్రవేశించడానికి 4 దిశల్లో ఆర్చీలను నిర్మించారు. అంతేకాదు, చార్మినార్ను నిర్మించిన మహ్మద్ కులీ కుతుబ్ షా కూడా 4వ కుతుబ్ షాహీ రాజు కావటం విశేషం. అనేక చారిత్రక కథనాల ప్రకారం కులీ కుతుబ్ షా రాజధానిగా చేసుకుని పరిపాలించిన గోల్కొండ కోట నుంచి చార్మినార్కు భూగర్భ సొరంగం ఉందని చెబుతారు. ఏవైనా విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు ఈ సొరంగం ద్వారా తప్పించుకునేందుకు వీలుగా ఆ రాజు దీనిని నిర్మించినట్టు నమ్ముతారు. అయితే ఈ సొరంగం ఉన్న ప్రదేశం మాత్రం ఇప్పటికీ ఓ రహస్యంగానే ఉంది. 1591లో ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా మహ్మద్ కులీ కుతుబ్ షా చార్మినార్ను నిర్మించాడు. 1889లో హైదరాబాదును పాలించిన మహబూబ్ అలీ ఖాన్ లండన్ నుంచి 4 పెద్ద గడియారాలను తెప్పించి చార్మినార్ 4 వైపులా ఏర్పాటు చేశారు. సంతోషానికి చిహ్నంగా నిర్మించిన చార్మినార్ గొప్పతనం నేడు ఖండాంతరాలకు విస్తరించింది. చారిత్రక చిహ్నంగానే కాదు, చార్మినార్కు మరో ప్రత్యేకత కూడా ఉంది. హైదరాబాదులో మొట్టమొదటి బహుళ అంతస్తుల నిర్మాణం ఇదే కావటం విశేషం. మతాలు వేరైనా మనుషులందరూ ఒకే చోట కలిసిమెలిసి ఉండే వాతావరణానికి చార్మినార్ అద్దం పడుతుంది. మక్కా మసీదు, భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వివిధ మతాలకు చిహ్నాలుగా నిలిచినప్పటికీ మత సామరస్యాన్ని ఎప్పుడూ ప్రతిబింబిస్తాయి. చార్మినార్ను హైదరాబాద్ నగరానికి కేంద్ర బిందువుగా భావిస్తారు. దీని వెనుక ఓ కారణం కూడా ఉంది. నిజానికి నగరం ఒక ఇనుప గ్రిడ్ నమూనాలో చార్మినార్ కేంద్రంగా నిర్మితమైంది. ఈ రూపకల్పనలో తూర్పు నుంచి పడమర, ఉత్తరం నుంచి దక్షిణ దిశలో 2 రహదారులు ఉన్నాయి. ఇది ఈ నిర్మాణాన్ని నగరానికి కేంద్రంగా చేస్తుంది. దాదాపు చార్మినార్ వయస్సు 450 సంవత్సరాలకు పైనే ఉంది. ఈ ప్రత్యేకతే దీనికి దేశంలోని అత్యంత ప్రాచీన స్మారక చిహ్నాలలో ఒకటిగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇప్పటికీ ఈ నిర్మాణం తన వైభవాన్ని చాటుతూ మన మధ్య ఉండటం గొప్ప విషయం. మీరు ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా చార్మినార్ ఒక కట్టడంగానే చూసి ఉంటారు. కానీ ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత ఆ చార్మినార్ను పరిశీలించడం మొదలు పెడతారు. కానీ చార్మినార్ ఇప్పుడు ప్రమాదంలో పడింది. అయితే చార్మినార్కు 4 గుమ్మటాలు ఉండగా వాటిలో ఓ గుమ్మటానికి అంటే ఓ మినార్కు పగుళ్లు ఏర్పడ్డాయి. ఒక మినార్ పెచ్చులు ఊడి నేలపై పడిపోయింది. ఈ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దీంతో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు హైదరాబాద్కు వచ్చారు. అసలు పగులు ఏర్పడడానికి గల కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు అధికారులు.